హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో మనం సీటింగ్ అనేది పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 2 అనమాట. లాస్ట్ వీడియో మనము సర్కిల్ బేస్ అరేంజ్మెంట్ అని స్టార్ట్ చేసాము. సో ఈ వీడియోలో మనము ఓపెన్ ప్లేస్ ఆర్ లీనియర్ అనమాట. ఓపెన్ ప్లేస్ లీనియర్ అంటే ఏం లేదు, మనకి మొత్తం 4 డైరెక్షన్స్ కదా, మొత్తం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 డైరెక్షన్స్ కదా. ఈ 4 డైరెక్షన్స్ గురించి మనకి కొంచెం జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి ఎస్ఎస్జీడీకి 90% సర్కిల్ బేస్ అంటే 10% అనేది ఇలాగా డైరెక్షన్ ఇచ్చేసి ఓపెన్ ఫిగర్ అరేంజ్మెంట్ లాగా మనకి అడతారనమాట. ఇందులో మొత్తం వచ్చి 4 డైరెక్షన్ కదా, నార్త్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో వారు మెన్షన్ చేస్తారనమాట, ఫేసింగ్ నార్త్, ఫేసింగ్ సౌత్, ఫేసింగ్ ఈస్ట్, ఫేసింగ్ వెస్ట్ అనేసి. సో ఫస్ట్ వచ్చేసి ఫేసింగ్ అనేది నార్త్ అనమాట. ఫేసింగ్ నార్త్ అంటే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఒక 5 మంది అనుకోండి, ఇలాగా ఫేసింగ్ నార్త్. సో ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి అనమాట. వాళ్ళ క్వశ్చన్ ఏముంటుందంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ అని ఉంటుంది, ఇలాంటి వీళ్ళు పక్కన ఉంటారు, ఈ ఎక్స్ట్రీమ్ పక్కన ఉంటారు, ఈ ఎక్స్ట్రీమ్ పక్కన నేబర్స్ అనేది ఉంటారు అని కొన్ని క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సౌత్ అనుకోండి, సౌత్ ఎలా ఉంటుంది, సౌత్ అంటే ఇక్కడ అనమాట, ఇలా లైన్ తీసుకుని మనమే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ అనమాట, ఈస్ట్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ అంటే ఇలా అనమాట. దీనికి సో ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అనమాట ఎక్కువ. ఎస్ఎస్జీడీలో మ్యాక్సిమం అనేది ఈ ప్యాటర్న్ అనమాట. 90% సర్కిల్ బేస్ అనమాట, 10% అనేది లైన్ అనమాట. ఓకేనా. సో ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తామంటే ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో అండ్ ఫేసింగ్ నార్త్ అనమాట. ఓకే, మనకి క్వశ్చన్ ఇచ్చేస్తారు ఫేసింగ్ నార్త్ కాబట్టి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ 7 లైన్స్ అనేది తీసుకుందాం. ఎంతమంది అంటే 2, 4, 6, 7 కాబట్టి మొత్తం 7 అనుకోండి. 3, 4, 5, 6, ఇక్కడ 7 అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే F ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ E అనమాట. ఇప్పుడు F ఇక్కడ ఉన్నది తీసుకోండి మీరు. ఎగ్జాంపుల్ ఇక్కడ F ఉన్నాడు. F ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ E అనమాట. ఇమీడియట్ F ఎక్కడ అంటే ఇమీడియట్ రైట్ ఆఫ్ E అనమాట. అంటే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ E తీసుకోండి. F వచ్చి ఇమీడియట్ రైట్ కాబట్టి ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు రైట్ ఉన్నాడు, ఇక్కడ లెఫ్ట్ అని సరిపోయింది. ఇమీడియట్ రైట్ ఆఫ్ F. నెక్స్ట్ వచ్చేసి E ఈస్ 4th టు ద రైట్ ఆఫ్ G అనమాట. E అనేది 4th రైట్ ఆఫ్ G అనమాట. అంటే G అంటే ఇక్కడ E ఉంది అనుకోండి, ఇక్కడ బ్యాక్ 1, 2, 3, 4 ఇక్కడ వచ్చి G ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రాదనమాట. ఇది ఇప్పుడు 4 కాబట్టి 1, 2, 3, 4 ఇక్కడ వచ్చేసి E తీసుకోండి, ఇక్కడ F తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తాను, మళ్ళీ లాస్ట్లో రాస్తాను. ఇక్కడ E, ఇక్కడ F ఉంది. ఇక మళ్ళీ ఏమొచ్చారు క్వశ్చన్ ఏమొచ్చారు, నెక్స్ట్ 4th అనమాట. E ఈజ్ 4th రైట్ ఆఫ్ G అనమాట. ఇప్పుడు G ఇక్కడ తీసుకోండి, ఇక్కడ 1, 2, 3, 4 ప్లేస్ సరిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చి E ఇక్కడ ఉంది, G ఇక్కడ రెండు ప్లేస్ అనేది ఫిక్స్ అయింది అనమాట. దీని పక్కన F అనేది ఫిక్స్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చి C ఈజ్ ద నైబర్ ఆఫ్ B అండ్ D అని వచ్చాడు. ఇప్పుడు C అనేది బోత్ నైబర్ ఆఫ్ Bకి Dకి అనమాట. ఇప్పుడు ఇక్కడ C తీసుకోండి, ఇక్కడ B అనమాట, ఇక్కడ D అనమాట. ఓకేనా. ఇది ఇలా అనేది ఉండొచ్చు, లేదంటే ఇక్కడ B ఉండొచ్చు, ఇక్కడ D ఉండొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ హూ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D ఈస్ నాట్ D ఈస్ అట్ 1 end అనమాట. ఒక ఎండ్లో ఉండేవాడు పర్సన్ హూ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ D అనమాట. అంటే ఇక్కడ D అనుకో, ఇప్పుడు ఇక్కడ D అనుకోండి, ఇక్కడ B రాదనమాట. ఎందుకంటే థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట. సో 1, 2, 3 ఇక్కడ థర్డ్ లెఫ్ట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, D వస్తుంది, ఇక్కడ వచ్చేసి B వస్తుంది అనమాట. ఇది రాదు, ఇక్కడ C ఫిక్స్ అయింది. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ B 1, 2, 3 ఇక్కడ G వస్తుంది అనమాట. ఏమి వచ్చే క్వశ్చన్ చూడండి, ఒకసారి బాగా చెప్తాను చూడండి. పర్సన్ హూ ఈస్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ D. పర్సన్ హూ ఈస్ థర్డ్ లెఫ్ట్ అంటే Dకి లెఫ్ట్ సైడ్ అనమాట. 1, 2, 3 మూడో ప్లేస్ అనమాట. లెఫ్ట్ ఆఫ్ D ఈస్ 1 end అనమాట. ఇక్కడ ఒక ఎండ్ అనమాట. వీడు అంటే ఇది ఫిక్స్ అయిపోయింది, G అనేది ఒక ఎండ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ టైంలో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ E అన్నాడు. ఇంకా మిగిలింది ఏమన్నమాట, మనకి మొత్తం ఫిక్స్ అయిందంటే పైన రాసుకోండి. ఇక్కడ G అనమాట, ఇక్కడ B, ఇక్కడ C, ఇక్కడ D, ఇక్కడ E, ఇక్కడ వచ్చేసి F అనమాట. ఇంక మిగిలింది ఏమంటే A అనమాట. ఇప్పుడు క్వశ్చన్ అడిగిన అనమాట. ఏమడిగిన క్వశ్చన్ వాడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ A. పొజిషన్ ఎక్కడ ఉంది, పొజిషన్ అంటే ఏమి ఇక్కడ అనమాట, ఈ పొజిషన్. సో ఈ పొజిషన్ ఏమని అడిగినవాడు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిట్వీన్ E అండ్ D అనమాట. ఈకి Dకి E మధ్యలో ఉందంటే కాదనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసామంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనమాట. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో E ఉన్నారు, G ఉన్నారు. సో ఇది సెకండ్ ఆప్షన్ కూడా కాదనమాట. సెంటర్ ఏమన్నారు, D ఉన్నారు. సో ఇది థర్డ్ ఆప్షన్ కాదు. ఎక్స్ట్రీమ్ రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే రైట్ అనేది ఎక్స్ట్రీమ్లో ఉంది కాబట్టి ఇక్కడ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే మనము ఇందులో వచ్చేసి 5 girls ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెంచ్ టు బి ఫోటోగ్రాఫర్ అనమాట. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ పోసాం కదా, అలా ఫోజ్ లాగా కూర్చొని ఉంటాయి 5 మంది గర్ల్స్ అనేది కూర్చున్నారు అనమాట. వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూసామంటే వాళ్ళు ఫేసింగ్ అనేది నార్త్ ఇచ్చారనమాట. ఇక్కడ నార్త్ ఇచ్చారు.
సో ఇక్కడ వచ్చేసి చూసామంటే నార్త్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ నార్త్ ఇచ్చారు, ఇక్కడ ఏం డైరెక్షన్ ఇవ్వలేదు అనమాట, జస్ట్ ఫోటోగ్రాఫర్ అని ఇచ్చారు అనమాట. సో మనం నేను ఫస్ట్ చెప్పాను ఏది కానీ ఇవ్వాలంటే మనం డిఫాల్ట్గా ఏం చేసుకోవాలా, నార్త్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు డిఫాల్ట్గా నార్త్ అనమాట. ఎన్ని ఇచ్చాడు మొత్తం 5 మెంబర్స్ కాబట్టి మనం 5 ప్లేస్లను ఫిక్స్ చేసుకుందాము. 2, 3, 4 అనమాట. మొత్తం 5 సరిపోయింది. 1, 2, 3, 4, 5. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వచ్చినామంటే సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి. సీమా అనేది లెఫ్ట్ ఆఫ్ రాణి ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సీమా ఇక్కడ ఉందనుకోండి, మనం ప్లేస్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, జస్ట్ మనం రఫ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు సీమా ఇక్కడ ఉందంటే సీమా ఈజ్ టు లెఫ్ట్ ఆఫ్ రాణి. సీమా అనేది ఎప్పుడు లెఫ్ట్ ఆఫ్ రాణి ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ ఉందంటే ఇప్పుడు ఇక్కడ రాణి ఉంటుంది, అండ్ రైట్ ఆఫ్ బిందు. ఇప్పుడు బిందు అనేది రైట్ సైడ్ ఉంటుంది, రాణి అనేది లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మేరీ ఈజ్ రైట్ ఆఫ్ రాణి. మేరీ ఎక్కడ ఉందంటే రాణికి రైట్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ రాణి ఉంటే అంటే ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మేరీ ఫిక్స్, మేరీ అనేది ఉంటుంది అనమాట. రీటా ఇస్ బిట్వీన్ రాణి అండ్ మేరీ అనమాట. ఇప్పుడు చూసామంటే రాణికి మేరీకి రీటా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, పొజిషన్ అనేది చేంజ్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బి తీసుకోండి, ఇక్కడ ఎస్ తీసుకోండి, ఇక్కడ వచ్చేసి ఈ బిందు ఉంది కదా, ఈ బిందు ఇంకేముంది ఇక్కడ రేటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారీ అనేది రైట్ సైడ్ ఇచ్చాడు, మ్యారీ ఈజ్ రైట్ ఆఫ్ రాణి అనమాట. రాణికి రైట్ సైడ్ మ్యారీ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, రీటా ఈజ్ బిట్వీన్ రాణి అండ్ మ్యారీ ఇచ్చాడు. అప్పుడు ఏమని చేయాలి, రీటాకి రైట్ సైడే ఉంటుంది, ఇప్పుడు మ్యారీ వచ్చేసి రైట్ సైడే ఉంటుంది అనమాట. ఇక్కడే ఉంటుంది అనమాట. దీని మధ్యలో రీటా అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూసుకోండి, రీటా ఈజ్ బిట్వీన్ రాణికి మ్యారీకి మధ్యలో ఉందన్నమాట. ఇప్పుడు దీని ముందు తీసుకుంటే మ్యారీ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రాణి అనమాట. ఇప్పుడు రాణి ఇక్కడ ఉంది, దీనికి రైట్ సైడే ఉంది కదా మ్యారీ కూడా. సో అనేది ఇక్కడ కూడా ప్లేస్ అనేది ఫిక్స్ అయ్యమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగానంటే హూ ఈజ్ ద సెకండ్ లెఫ్ట్ ఫ్రమ్ ద ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఇక్కడ తీసుకొని మిడిల్ తీసుకొని, ఇక్కడ లెఫ్ట్ అంటే ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ లెఫ్ట్ కదా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కదా, ఇది మిడిల్, ఇది రైట్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు, హూ ఈజ్ ద సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ఫోటోగ్రాఫ్ నుంచి లెఫ్ట్ నుంచి సెకండ్ పర్సన్ ఉన్నారు, ఎస్ అనమాట. ఎస్ అంటే ఎవరు, సీమా అనమాట. ఇప్పుడు పొజిషన్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తుండండి. ఇక్కడ వచ్చేసి బి అనమాట. బి అంటే ఎవరు, బిందు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరు, ఎస్ అంటే సీమా అనమాట. నెక్స్ట్ ఆర్ అంటే ఎవరు, రాణి. ఇక్కడ రేటా అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి మ్యారీ అనమాట. ఇది మన ఫిక్స్ ప్లేసెస్. సో ఫస్ట్ మన ఆప్షన్ బి వచ్చేసి ఇక్కడ సెకండ్ ప్లేస్ కాబట్టి సీమా వచ్చనమాట. సీమా ఆప్షన్ 4 ఆప్షన్ అనమాట. సో 4th ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటే 7 people ABCDFG ఆర్ స్టాండింగ్ అండ్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చి నార్త్ చూసాము, మళ్ళీ వచ్చేసి డిఫాల్ట్గా వాళ్ళది ఇవ్వలేదు అనమాట. అప్పుడేం తీసుకోవాలి, డిఫాల్ట్గా మనం వచ్చేసి నార్త్ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ ఏమేసి ఫేసింగ్ టు నార్త్ అని ఇచ్చాడు, ఫేసింగ్ టు ఈస్ట్ అనమాట. సారీ, ఈస్ట్ అంటే మన డైరెక్షన్ ఏమి ఈ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ఈస్ట్ కాబట్టి ఇక్కడ తీసుకోండి, ఈస్ట్ అనేది తీస్తాను. మొత్తం ఎన్ని ఇప్పుడు అంటే 2, 4, 6, 7 అనమాట. మొత్తం 7 అనమాట. 2, 3, 4, 5, 6 and 7 అనమాట. మొత్తం 7 ప్లేస్ కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ అర్థం కావాలంటే మీరు ఏం చేసుకుంటే చిన్న సింపుల్ ట్రిక్లా చెప్తాను. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అనేది మీరు ఏం చేస్తారంటే ఇలా ఇప్పుడు ఈస్ట్ డైరెక్షన్ తీసుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ వేసుకోండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 అనమాట. ఓకేనా. ఇప్పుడు దీంతో ప్లేస్లు ఫిక్స్ చేసుకుందాం. ఫస్ట్ ఏ ఈజ్ నెక్స్ట్ రైట్ ఆఫ్ జీ అనమాట. ఇప్పుడు ఏ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ జీ ఉంటుంది అనమాట. ఓకే సారీ, ఇక్కడ జీ ఉందంటే ఇక్కడ ఏ ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్ అనమాట. ఏ ఈస్ నెక్స్ట్ రైట్ ఆఫ్ జీ. నెక్స్ట్ రైట్ అంటే ఏమి, ఏ వచ్చేసి జీ తర్వాత ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, జీ ఈస్ 4th రైట్ ఆఫ్ సి అనమాట. జీ ఈస్ 4th రైట్ ఆఫ్ సి. ఇక్కడ తీసుకోండి 1, 2, 3, 4. అప్పుడు సి అనమాట. సి ఈస్ 4th రైట్ ఆఫ్ జీ. ఇవి సరిపోయిందా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, డి ఈస్ బిట్వీన్ బి అండ్ ఎఫ్ అనమాట. ఇప్పుడు తీసుకోండి, ఇక్కడ బి ఉంది, డి అనమాట. డి ఈస్ బిట్వీన్ బి అండ్ ఎఫ్ అనమాట. ఇక్కడ బి రావచ్చు, లేదంటే ఇక్కడ ఎఫ్ రావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా ప్లేస్ ఫిక్స్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే సి ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి అనమాట. బికి థర్డ్ లెఫ్ట్ అనమాట. ఇప్పుడు బి ఇక్కడ ఉంది, 1, 2, 3 థర్డ్ లెఫ్ట్ సి అనమాట. ఓకే. ఇప్పుడు బి అనేది ఇక్కడ ఫిక్స్, ఇక్కడ ఎఫ్ అనేది ఫిక్స్ అనమాట. ఇప్పుడు కింద అనేది రాదనమాట. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, 1 అనమాట. అండ్ విచ్ పేడ్ అటు 1 అంట. ఓకే. ఇక సి వచ్చేసి ఒక ఎండ్లో ఉంటుంది అనమాట. ఓకే, ఎండ్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా మనకి ఇంకా ఏ ప్లేస్ ఫిక్స్ కావాలి, లాస్ట్ ప్లేస్ ఫిక్స్ అవ్వాలన్నమాట. ఇంకా లాస్ట్ ప్లేస్ ఏం మిగిలింది మనకి, ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ అనమాట.
ఈ అనేది మన లాస్ట్ అనేది ఫిక్స్ అయ్యింది, ఈ అనేది లాస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి 1 అనేది అయిపోయింది. ఇప్పుడు మొత్తం అన్ని ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. అన్ని ప్లేస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాంతో రాసుకునేద్దాం. మనకి అన్ని ప్లేస్లో ఫిక్స్ అయింది కాబట్టి రాసుకుందాం మనము. ఇది అనేది ఇట్టే ఒకటి ఫస్ట్ సి వస్తాం, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ రైట్ ఎండ్ కాబట్టి ఇక్కడ సి అంటే దాని లైన్ రాసుకుంటాం. ఎఫ్ డి బి జి, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విచ్ పెయిర్ రిప్రజెంట్ ద నైబర్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. నైబర్స్ ఆఫ్ ద పీపుల్ స్టాండింగ్ అట్ ద ఎండ్స్. ఇప్పుడు ఎండ్స్ చూసినావా, ఇక్కడ ఎండ్స్ అనమాట. ఎవరో ఎండ్స్ అంటే ఇక్కడ సి ఒక ఎండు అనేసి ఈ అనేది ఒక ఎండ్ అనమాట. సి ఒక ఎండు, ఈ ఒక ఎండు. వాడు క్వశ్చన్ ఏమన్నాడు, ఎండ్స్ అని అడగలేదు వాడు. క్వశ్చన్ ఒకసారి బాగా చదివండి మనము. విచ్ పే రిప్రజెంట్ ద నైబర్స్ అనమాట. నైబర్స్ అంటే ఎవరు, సి యొక్క నైబర్ ఎవరు, ఎఫ్ అనమాట. అండ్ ఈ యొక్క నైబర్ ఏ అనమాట. సో ఎఫ్ కామా ఏ అనేది ఆన్సర్ అనమాట. సో మన ఎఫ్ కామా ఏ ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఏ ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, థర్డ్ ఆప్షన్ లేదు, ఇంకా ఫోర్త్ ఆప్షన్ అంటే జీబీ ఉంది. సో ఫిఫ్త్ ఆప్షన్ చూసుకున్నామంటే మనకి నన్ ఆఫ్ దీస్ అనమాట. సో నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ పైన ఎక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 6 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ సర్కిల్ టేబుల్. ఈ సర్కిల్ కాబట్టి నేను ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాను. ఇప్పుడు 3 క్వశ్చన్లు అనమాట. 3 క్వశ్చన్ చేశాను మొత్తం నేను. ఈ క్వశ్చన్స్ 4th క్వశ్చన్ అనేది మీరు చేయాలి. 3 క్వశ్చన్ నేను చేశాను కదా. 3 క్వశ్చన్లో మీకు మ్యాక్సిమం అనేది లైన్ అని ఓపెన్ లైన్ అనమాట. అంటే లైన్ ఇది ఒక లైన్ అనేది నార్త్ ఒకటి చేశాను, ఈస్ట్ ఒకటి చేశాను, మళ్ళీ నార్త్ ఒకటి చేశాను డిఫాల్ట్ కావాలి. సో దట్ మీరు ఏం చేస్తాను, లాస్ట్ క్వశ్చన్ వచ్చి సర్కిల్ బేస్ క్వశ్చన్ అనమాట. సో సర్కిల్ బేస్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి నాకు. సో మీకు సీటింగ్ అరేంజ్మెంట్ అనేది టాపిక్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్లో మీకు మ్యాక్సిమం అడిగేది ఎస్ఎస్సి జీడీలో మీకు మ్యాక్సిమం 90% అడిగేది సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అనమాట. సర్కిల్ బేస్ క్వశ్చన్స్ మాత్రమే అడతాడు. సో మీరు ఏంటంటే మెయిన్ ఎక్కువ ఫోకస్ సర్కిల్ బేస్ చేయండి. రేర్ కేసు అనమాట. ఇంకా షిఫ్ట్ హార్డ్గా ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే లైన్ ఇస్తారనమాట. లైన్ ఇచ్చేసి అది లైన్ ఇస్తే కూడా ఎక్కువ మంది చేస్తారు. 5 మెంబర్స్ అని లాస్ట్ 5 మెంబర్స్ లేదా 6 మెంబర్స్ అనమాట. ఇలాగ 8 మెంబర్స్ 7 మెంబర్స్ అంతా అడగడు. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు 1 or 2 మంత్స్ అనేది కొంచెం సర్కిల్ బేస్ అంటే కొంచెం ఈజీగా చేసేవచ్చు. ఈ లైన్ బేస్డ్ కాబట్టి మీకు అనేది కొంచెం టైం టేకందు. ఓకేనా. ఇందులో 2 టైప్స్ అనమాట. లైన్ ఒకటి, ఇలాగ ఒకటి మామూలు లైన్ ఒకటి, లైన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ అనమాట. ప్యారలల్ అంతా దీన్ని అడగడం అనమాట. మ్యాక్సిమం వచ్చేసి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇలాంటి అంతా అడతాడు. సో ప్యారలల్ అనేది మీకు మ్యాక్సిమం ఎస్ఎస్జీలో 100% అడగడు. ఓకేనా. సో ఇది సీటింగ్ అనే టాపిక్ అని కంప్లీట్ అయింది. ఇంకా ఏదైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.